హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల ఇంటికి వచ్చిన కళ్యాణిక ధాన్యలక్ష్మికి అలాగే ఇక ప్రకాశానికి ఇద్దరికి కూడా నాకు ఆస్తి మీద కానీ ఎలాంటి డబ్బు మీద కానీ ఆశ లేదు. అనవసరంగా నా పేరు పెట్టి నన్ను మధ్యలో పెట్టి ఈ విధంగా చేయటం నేను అస్సలు ఇష్టపడను. అమ్మ, నీకు ముందే చెప్తున్నాను, నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బు గురించి ఆశల గురించి నేను కావాలి అనుకుంటే ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేవాడిని కాదు. అందుకే చెప్తున్నాను, నా వైపు నుంచి ఎలాంటి నోటీసు రాదు లాయర్ గారు అని చెప్పి ఇక లాయర్ గారికి చెప్పడంతో ఒక్కసారిగా లాయర్ గారైతే, ఏంటమ్మా, ఖచ్చితంగా తాతల ఆస్తి వారసులు ఇక మనవలే అవుతారు. మనవలైతేనే ఈ నోటీసు వేస్తే కరెక్ట్గా కేసు గెలుస్తారు. అంతేగాని ఇక కొడుకులకి చెందదు. ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకొని నాకు ఫోన్ చేయాల్సింది. ఇప్పుడు మీ అబ్బాయి గారేమో అసలు కేసు లేదు, నోటీస్ లేదు అంటున్నారు అనగానే, ఇంకొకసారి వేరేగా చెప్పాలా లాయర్ గారు? మా అమ్మ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఈ కేసు విషయమే కాదు, ఎప్పటికీ ఈ కుటుంబం ముక్కలు కాదు అని చెప్పి కళ్యాణ్ అయితే లాయర్కి ఇక చెప్పి పంపించేస్తాడు. ఒరేయ్, ఏం చేసావురా, లాయర్ గారిని పంపించేస్తావా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. చిచ్చి, నువ్వు మారవా అమ్మా? నువ్వు ఎందుకమ్మా ఇలా తయారయ్యావు? ఒకప్పుడు నీ ఇంట్లో ఉంటూ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ముందు నువ్వే నుంచునేదానివి. అలాంటిది ఇప్పుడు నువ్వే ఇంత తప్పు చేస్తున్నావంటే నాకు ఒక రకంగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఇక వెంటనే రుద్రాని, సభాష్రా, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నావు విషయాన్ని. ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? ఇప్పుడు లాయర్ గారిని పంపించేశావు అంటే ఇంతమంది మధ్య మీ అమ్మ మాత్రం ఆస్తి కోసం బాగా ఆరాటం పడేదానిలాగా బాగానే క్రియేట్ చేసావు కదరా అని చెప్పి రుద్రాని అంటుంది. చాలు ఊరుకో అత్త, నేను క్రియేట్ చేయడం ఏంటి? ఇప్పుడు నువ్వే ప్రతి విషయంలోనూ తలదూర్చి అమ్మని ఇలా మార్చేసావని నాకు ఇప్పుడు అనుమానమిస్తుంది అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, సభాష్రా మనవడా, పర్ఫెక్ట్గా చేశావు. నువ్వు నిజంగా దుగ్గిరాల ఇంటికి వారసుడు అనిపించావు. ఈ రుద్రాని లాంటి వాళ్ళు ఇంట్లో చేరితే ఇల్లు ముక్కలు అవడమే కాదు, మనుషులు కూడా మారిపోతారని బాగా బాగా బుద్ధొచ్చేలాగా అన్నావు అనగానే, అమ్మా అని చెప్పి అంటుంది రుద్రాని. చాలు నోరుమొయ్. అమ్మేంటే అమ్మ? ఎవరు నీకు అమ్మ? నేను నీకు అమ్మనైతే ఈ కుటుంబాన్ని చీల్చాలనే ఆలోచన నీకు వచ్చేదే కాదు. డబ్బు మీద వ్యామోహంతో, ఆస్తుల మీద అధికారం చలాయించాలని లోపల అభిలాషతో ఇటు ధాన్యలక్ష్మి మనసులో విషం పూసావు. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించే ఈ లాయర్ గారు ఇవన్నీ కూడా చూస్తూ కూడా నిన్ను ఇంట్లో నుంచి ఎందుకు పంపించట్లేదో తెలుసా? ఇది ఆయన చేతులతో కట్టిన ఇల్లు. ఆయన కోమాలో ఉన్నారు. ఆయన కోమాలోంచి బయటకు వచ్చిన మరుక్షణం నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. అప్పుడు వరకు ఓపిక పడతాను రుద్రాని అని చెప్పి అంటుంది. ఇక ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ తింటుంది రుద్రాని. అమ్మా, నన్ను పంపించేస్తావా అనగానే, మరి పంపించకపోతే పూజిస్తారనుకుంటున్నావా? నీలాంటి దాన్ని ఇంట్లో పెడితే ఇదిగో ఇల్లుని ఏ రకంగా చేస్తుందో అందరికీ అర్థమైపోయింది కదా అని చెప్పి అంటుంది స్వప్న. కరెక్ట్గా చెప్పావు స్వప్న. ఈరోజు నుంచి రుద్రాని, నీకు ఒకటే మాట చెప్తున్నా, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు గన ఏదన్నా మాట్లాడి ఇంట్లో వాళ్ళని రెచ్చగొడితే మాత్రం ఇక మామయ్య గారు వచ్చే వరకే కాదు, రాకముందు కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక వెంటనే రుద్రాని నోటికి తాళం పడిపోతుంది. ఇక కవిగారు అని చెప్పి కావ్య ఇక కళ్యాణ్ వెళ్ళిపోబోతూ ఉంటే, ఆగండి కవిగారు, కాఫీ తెచ్చుకొసి ఇస్తాను అనగానే, వద్దు వదిన అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి కవిగారు, ఉండొచ్చు కదా అనగానే, ఏమని ఉండాల వదినా, నేను ఈ ఇంట్లో ఇక ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఈ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఉంటాను, దాని తర్వాత బాధపడుతూనే ఉంటాను. ఈరోజు నేను రాకపోయింటే మా అమ్మ ఈ ఇంటిని ఆ వల్లకాడి చేసేసేది. కుటుంబాల్లో ఇంత ఘోరంగా చీలికలు మొదలవుతాయని ఊహించలేదు వదినా అని చెప్పి కళ్యాణ్ చాలా బాధపడతాడు. అదేమీ లేదు కవిగారు, ఇప్పుడు గొడవ సద్దుమడుగైంది కదా అనగానే, ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి, ఒరే కళ్యాణ్,
ఈరోజు నువ్వు రాబట్టి ఈ విషయం ఇక్కడితో ఆగిందిరా, లేదంటే ఖచ్చితంగా ఈ టయానికి కోర్టుకి వెళ్ళవలసి వచ్చేది కుటుంబం అంతా అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. అదేమీ జరగదు నాన్నమ్మ, ఖచ్చితంగా ఇంట్లో అందరూ తాతయ్య ఎప్పుడు వరకు సృహలోకి వస్తారో అప్పుడు వరకు ఖచ్చితంగా కలిసే ఉండాలి. ఎందుకంటే మనవడిగా నేను ఏ రోజు నా ఆస్తి నాకు కావాలని నేను కోర్టుకు వెళ్ళను కాబట్టి ఎప్పటికీ కుటుంబం కలిసే ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇక పక్కనే ఉన్న రాజ్ ఒరే కళ్యాణ్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు. అన్నయ్య, ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. మా మమ్మీ తరపు నుంచి మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను అనగానే కళ్యాణ్ అని చెప్పి అపర్ణ అలాగే ఇక సుభాష్ అయితే, నువ్వు మాకెందుకు క్షమాపణ చెప్పేది, నువ్వే తప్పు చేశావు, మీ అమ్మ కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది ఎందుకో ఇలాగా, కానీ అన్నిటికీ కారణం ఆ పైవాడే మనల్కి పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పి కావి వంక రాజు వంక చూస్తూ, ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఎదురు వాళ్ళు మన మీదకి రారు, ఇంట్లో వాళ్ళు దేనికి సమాధానం ఉండదు, ఆస్తుల విషయంలోనూ అప్పుల విషయంలోనూ దేనికి ఎవరికి సంబంధం లేదని తేల్చేసింది కదా మీ వదిన అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతారు. ఇక ఇందిరాదేవి కూడా వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య ఇక వెళ్ళిపోబోతుంటే ఆగు వదిన అని చెప్పి అడుగుతాడు. ఏంటి కవి గారు అనగానే, చెప్పు వదిన, ఏమవుతుంది ఇంట్లో, ఆస్తులేంటి అప్పులేంటి, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు దాచిపెడుతున్నావు వదిన అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్. అయితే ఇక ఒక్కసారిగా, అదేమీ లేదు కవి గారు, నిజానికి కొంచెం బిజినెస్ పని మీద ఇక ఫామ్ హౌస్ తాకట్టు పెట్టాం అంతే అని చెప్పనగానే, లేదు వదిన, ఏదో పెద్ద విషయమే జరుగుతుంది, కానీ నువ్వు ఎందుకు చెప్పడం లేదో ఆలోచించాను, చెప్పే విషయం అయితే మా వదిన ఖచ్చితంగా చెప్తుంది అని చెప్పి నేను ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోతున్నాను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు మాత్రం నిజం చెప్పాలి అని చెప్పి అంటాడు. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే కావ్యరాజ్ ఊపిరి పీల్చుకుంటారు. బెడ్రూమ్లోకి రాగానే కావ్య, ఏమండి అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వస్తుంది. కళావతి, ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఇంట్లో చిలుకలు ఇక మొదలవ్వవు. కళ్యాణ్ వచ్చి మొత్తానికి టైం ప్రకారం అంత సర్దుమడుగు చేశాడు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక వెంటనే, ఏమండి, కళ్యాణ్ కరెక్ట్ టైంకి వచ్చాడు అంటే దేనికి వచ్చాడంటారు అనగానే, దేనికి వచ్చాడేంటి, ఖచ్చితంగా నువ్వే ఫోన్ చేసుంటావు అని చెప్పి అంటాడు. అదేంటి, మీరెలా తెలుసుకున్నారు అనగానే, నీ గురించి నాకు తెలీదా, ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేసే ఉంటావు, లేదంటే కరెక్ట్గా కళ్యాణ్ ఎందుకు ఇంటికి వస్తాడు, నాకు తెలుసు కళావతి నీ తెలివితేటల సంగతి. ఈ విషయంలో ఇక చిన్న పిన్నిని ఎలాగా ఇక ఆపాలో తెలియలేదు. ఇక అందు గురించే నీ విధంగా నువ్వు ఆలోచన చేసి కళ్యాణ్ ఇంటికి రప్పించేలాగా చేశావు. లాయర్ గారి ముందు ఇక చెడమెడ ఒక సూపర్ డూపర్గా వాదించేలాగా మంచి పాయింట్ అయితే తీసుకున్నావు. ఈరోజు నిన్ను మెచ్చుకోక తప్పట్లేదు అని చెప్పి ఇక రాజ్ కావ్యని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే రాజ్కి పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది. ఇక వెంటనే చెప్పండి అనగానే, నందగోపాల్ చచ్చిపోయాడు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి అలాగే వాళ్ళ ఇంటి తరపు వాళ్ళందరికీ కూడా విషయం చెప్పాను. వాళ్ళందరూ ఇక ఫారెన్ నుంచి వాళ్ళు మళ్ళా ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళిపోయారు అని చెప్పనగానే దెబ్బకి ఇక వెంటనే, ఏంటేంటి ఏం మాట్లాడుతున్నారు, ఫారెన్ నుంచి రావడమైంది వెళ్ళడమైందా, మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అనగానే, మీకు 2 సార్లు నేను ట్రై చేశాను, కానీ మీరు నా ఫోన్కి అటెండ్ చేయలేదు, కావాలంటే మీరు చూసుకోండి. ఇక కాకపోతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. వాళ్ళు ఇప్పుడు ఫారెన్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేయడానికి కుదరదు. వాళ్ళు ఇక ఫైనాన్స్గా ఇక బోర్డు తిప్పేసి ఇక వెళ్ళిపోవడం కారణంగా నందగోపాల్ చనిపోయాడు, కానీ తన తరఫు ఫ్యామిలీ అయితే ఉంది. ఈ నందగోపాల్ వెనకాల ఇక ఎవరున్నారో ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఇక ఫారెన్లో అయితే ఇతనికి సంబంధించి వీళ్ళ అన్నయ్య ఉన్నాడు. ఈయన తరపు ఇక అన్నయ్యనైనా మనం అరెస్ట్ చేయడానికి వీలుంటుంది, ఆస్తుల్ని జప్తు చేసుకోవడానికి ఉంటుంది. అందుకే ఈ విషయం చెప్తున్నాను రాజ్, ఇది ఎవరికీ తెలియకుండా ఇక మీరు మెల్లగా ఫారెన్ వెళ్తే విషయం మొత్తం కూడా బయటకు వస్తుంది.
అప్పుడు మీరు మీ ఆస్తులను మీరు బ్యాంకు నుంచి ఇడిపించుకోవచ్చు అని చెప్పగానే రాజ్ చాలా సందడి పడిపోయి ఇక వెంటనే నేను కళావతి ఫారిన్ వెళ్ళాలి అని ఇక ఇంట్లో అందరికీ కూడా చెప్తే ఖచ్చితంగా ఏదైనా డౌట్ వస్తుంది, ఏం చేయాలి, ఏం చెప్పాలబ్బా అని ఇక వెంటనే కళావతి నువ్వు నేను హనీమూన్కి వెళ్తున్నాం అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, హనీమూన్ వెళ్ళడం ఏంటి అనగానే ఇది మనం ఇంట్లో చెప్పేది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక విషయం తెలిసింది, మనం ఫారెన్ వెళ్తే తప్ప ఇప్పుడు మనం ఉన్న బాధల్లోంచి బయటపడలేం, ఈ నందగోపాల్ ఫ్యామిలీ అక్కడే ఉంటుందంట, వాళ్ళని మనం పట్టుకోవాలన్నా వాళ్ళ ద్వారా అప్పు డబ్బులు కట్టించాలన్నా మొత్తానికి మనం ఫారెన్ వెళ్ళాల్సిందే అని అంటాడు. ఇక వెంటనే కావ్య ఫారెన్లో మీకు మొత్తం లాంగ్వేజ్ అన్నీ తెలుసు, నాకేం తెలుసు, నాకు ఏమీ తెలీదు అనగానే మీకేమీ తెలియపోతే ఏమైంది, నేనున్నాను కదా అనగానే ఏమో అక్కడ నేను ఒంటరిగా ఉంటే నాకు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అప్పుడు అనగానే సరే 30 రోజుల్లో ఇక భాష ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, మనం వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల నువ్వు భాషకి నేర్చేసుకో, నువ్వెంతలోకి నువ్వు చిటికలో మనసులో అనుకుంటే సాధిస్తావు అని ఇక రాజు అయితే కావ్యకి చెప్తాడు. ఇక మొత్తానికైతే ఇంట్లో అందరి దృష్ట్యా రాజ్ కావ్య ఇక ఫారెన్ వెళ్ళబోతున్నారని చెప్పకుండానే కావ్యకి పాస్పోర్ట్ వీసా కావాలని ఇక ఒక అతనికి ఫోన్ చేస్తాడు రాజ్. ఇక అటువైపుగా రుద్రాణి వెళ్తూ రాజ్ ఏంటి వీసా అంటున్నాడు, ఎవరికి అని ఇక దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఇక మా వైఫ్కి వీసా కావాలి, వీసాకి రావడం కోసం ఎన్ని రోజులు పడుతుంది అని రాజు అడుగుతూ ఉంటే మేడం గారికి పాస్పోర్ట్ ఉంది కదా అని అవతల వ్యక్తి అనగానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు అన్నట్టు మర్చిపోయాను, ఫొటోస్ కూడా కావాలి అనగానే సరే సార్ మీరు చెప్పినట్టుగానే ఇక వీసా పాస్పోర్ట్ ఫొటోస్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాం, మాకు ఇంత పేమెంట్ కడితే చాలు అని ఇక మొత్తానికైతే డీల్ కుదుర్చుకుంటాడు రాజ్. మొత్తం వింటుంది రుద్రాణి, ఒక్కసారిగా షాక్ తింటుంది. ఏంటి కావ్య రాజ్ ఫారెన్ వెళ్తున్నారా, అసలు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఫారెన్ వెళ్ళవలసిన అవసరం ఏముంది వీళ్ళిద్దరికీ, ఇప్పుడు ఇంత ఘోరంగా ఇంట్లో ఖర్చులు అయ్యి మిగిల్చేసి ఇప్పుడు ఫారెన్ వెళ్ళి ఏం చేయబోతున్నారు, ఈ విషయాన్ని ధాన్యలక్ష్మి చెవులో వేసి ఇంట్లో అందరి ముందు రాజ్ కావ్య ఇక డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి ఫారెన్లో దాచిపెట్టుకుంటున్నారని ఇక ఈ విషయం చెప్తాను, దానికోసమన్నా నిజం బయటపడాల్సిందే అని ఇక వెళ్ళి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి నీకు ఈ విషయం తెలుసా, ఫారెన్ వెళ్తుంది, ఇంట్లో నుంచి డబ్బు మొత్తం కూడా మాయమైపోతుంది, ఎవరికీ తెలియకుండా ఎవరికి సంబంధం లేకుండా అందరి నోరులో మూయిస్తున్న కావ్య ఎక్కడికి వెళ్ళబోతుందో తెలుసా అనగానే ఇక ధాన్యలక్ష్మి ఏంటి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అనగానే ఫారెన్ వెళ్ళబోతున్నారు, కావ్యకి వీసా పాస్పోర్ట్ కావాలని రాజ్ మాట్లాడుతుంటే నేను నా చెవులారా విన్నాను ధాన్యలక్ష్మి, వాళ్ళు ఏదో తతంగం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరికీ ఏ విషయం చెప్పకుండా వాళ్ళు ఇప్పుడే ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఇక ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇక ఇక్కడికి వచ్చేస్తే అనామిక సామంత్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ సామంత్ నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఒక్కగానొక్క నందగోపాల్ చచ్చిపోయాడు, డబ్బు మన దగ్గరే సేఫ్టీగా మిగిలిపోయింది, రాజ్ కావ్య మాత్రం పాపం వాళ్ళిద్దరూ ఎన్ని బాధలు పడుతున్నారో ఏంటో, నాకు తెలిసి ఏదో ఒక రోజు దివాలా తీయడం ఖాయం, ఈరోజు ఆస్తులన్నీ కూడా జప్తు చేసేసి ఇంట్లో నుంచి అందరినీ గెంటేసే రోజు ముందే ఉంది అని మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సామంత్ అయితే ఏంటి బేబీ ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డీజే ఉండాల్సిందే అని పాటలు పెట్టుకొని ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇక సుభాష్ అపర్ణ అందరూ కూడా హాల్లో ఉండగా వచ్చి రాజ్ ఫారెన్ ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఇంట్లో నుంచి రాజ్ కావ్య ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అని నిలదీసి అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి వెంటనే అపర్ణ ఏంటి ఇది నా కొడుకు కోడలు విషయం, పర్సనల్ విషయం, వాళ్ళిద్దరికీ ఇంకా పిల్లలే పుట్టలేదు, వాళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పెళ్ళైన తర్వాత వాళ్ళు హనీమూన్ కూడా వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నారేమో, అయినా ఇది నీ పర్మిషన్ అడిగి చెయ్యాలా అనగానే ఇక వెంటనే ఏంటి హనీమూనా, ఇంట్లో ఇన్ని పరిస్థితులను పెట్టుకొని ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి,
రాజ్ కావ్య ఏదో చేస్తున్నారు, అది మీకు కూడా తెలుసు, కానీ మీరేం చెప్పట్లేదు. మర్యాదగా ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక ధాన్యలక్ష్మి. చాలు ఊరుకో, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను. ఇది నా కొడుకు కోడలు సంగతి. వాళ్ళు కావాలని హనీమూన్ ఏం వెళ్ళట్లేదు. వాళ్ళు కొంత బిజినెస్ పని మీద, అలాగే వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్తున్నారు. బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫారెన్లో ఒక పెద్ద మీటింగ్ ఉందంట. ఆ మీటింగ్కి అటెండ్ అయితే మన కంపెనీ గురించి చాలా వరకు అక్కడ చెప్పుకోవడానికి, అలాగే అక్కడి నుంచి కొన్ని ఆర్డర్స్ తీసుకోవడానికి చాలా వరకు మనకు హెల్ప్ అవుతుందని ఇక రాజ్ నాకు ఎప్పుడో చెప్పాడు. ఈ విషయం గురించి మీరెందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి సుభాష్ అయితే ధాన్యలక్ష్మి ఇక అలాగే రుద్రానికి ఊహించని షాక్ ఇస్తాడు. దెబ్బకు నోరు మూసుకొని ఇద్దరు కూడా బయటపడతారు. ఏంటిది రుద్రాణి, అనవసరంగా ఏవేవో తెలుసుకొని నన్ను అనవసరంగా ఇక అక్క బావగారి ముందు తల దించుకునేలా చేశావు అని చెప్పనగానే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తల దించుకోవడం ఏంటి ధాన్యలక్ష్మి? ఇప్పుడు కావ్య ఖచ్చితంగా ఏదో చేస్తుంది, అది మనకు తెలియదు, కానీ వీళ్ళకి కూడా తెలియదు. ఏదో చేస్తుందన్నది మాత్రం నాకు అర్థమైంది. తెలుసుకుంటా, త్వరలోనే తెలుసుకుంటా అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అనామిక కాల్ చేస్తుంది. ఆంటీ, ఏంటి? ఆ రోజు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాను. ఇంట్లో యుద్ధమే జరిగిందా, రణరంగమే జరిగిందా? ఏ విషయం నాతో షేర్ చేసుకోలేదేంటంటీ అనగానే, అయ్యో అనామిక, నువ్వు ఎంత బాంబు పేల్చినా ఇంట్లో ఆ కావ్య ఉండగా ఆ బాంబులు పేలనివ్వదు. ఏదో ఒక రకంగా తుస్సుమనిపోతుంది. ఇక నువ్వు చెప్పిన ఆ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ చూపించిన ఇంట్లో పెద్ద గొడవేమీ జరగలేదు. గొడవ జరిగినా అది ఆర్పేయడానికి రెడీగా ఉంటుంది కదా కావ్య అనగానే, ఏమైందంటే అనగానే విషయం చెప్తుంది. అంటే ఇప్పుడు తను ఆస్తులు ఏ రకంగా తాకట్టు పెట్టినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా కావ్యని ఒక్క మాట అనకుండా కావ్య కవర్ చేసుకుందన్నమాట. ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది అని చెప్పి ఇక వేరొక ఆస్తికి సంబంధించిన ఇక వివరాలని పక్కన పెట్టుకొని, మొన్న ఫామ్ హౌస్ తాకట్టు పెట్టారు కదా, ఇప్పుడు వేరొక ఆస్తిని కూడా తాకట్టు పెట్టారని విడిగా ఈ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తాను అని చెప్పి, హలో ఆంటీ, మీరు ఇక ఇంటి విషయంలో అందరికీ నోరు మూయించగలిగింది, కానీ ఈరోజు చెప్పే విషయం వింటే కంగు తింటారు అనగానే, ఏ విషయం అది అనగానే, ఇక స్వప్నకి ఇచ్చిన ఆస్తి, అలాగే ఇంకా కొన్ని ఆస్తులు మొత్తం కలిపి డాక్యుమెంట్స్ని మీకు పంపిస్తున్నాను. ఆ ఆస్తులన్నీ కూడా కొన్ని విధాలుగా స్వప్నకు సంబంధించిన ఆస్తి కూడా కావ్య ఈ మధ్యకాలంలోనే తాకట్టు పెట్టింది. పాపం ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఈ విషయాన్ని నిలదీ రుద్రాణి ఆంటీ అని చెప్పి అనగానే, ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి, మొన్న ఫామ్ హౌస్ తాకట్టు పెట్టింది, ఇప్పుడు ఏకంగా సైడ్ బిజినెస్లు కూడా సంబంధించినవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టిందా? అంటే ఈ కావ్య ఏదో రోజు మొత్తం అన్నీ కూడా తాకట్టు పెట్టేస్తుందా ఏంటి అనగానే, ఏమో, పెట్టేసిందేమో, ఎవరికి తెలుసు, త్వరలోనే ఇన్ఫర్మేషన్ మీకు అందిపిస్తాను ఆంటీ. మీరు ఈ విషయాన్ని అస్సలు వదలద్దు. కావ్య, ఈసారి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఎవరికి కూడా నువ్వు ఏమి చెప్పలేవు అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఇక ధాన్యలక్ష్మికి అన్ని వివరాలు చెప్తుంది. ధాన్యలక్ష్మి, ఏంటిదంతా రుద్రాణి? ఈ కావ్య రోజుకో రకంగా ఇలా ఆస్తులన్నీ కూడా తాకట్టు పెడుతున్న విషయం తెలుస్తుంది. ఎవరు అడిగినా నోరు మూయిస్తుంది. ఆస్తి గురించి కోర్టుకు వెళ్ళాలంటే ఈరోజు కళ్యాణ్ వచ్చి నా నోరు మూయించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం అనగానే, ఏం చేయగలమా, పద, ఏం చేయగలమో నేను చెప్తాను అని చెప్పి స్వప్న దగ్గరకు వచ్చి, చూడు స్వప్న, ఇదేదో నీ షాపుకు సంబంధించిన డాక్యుమెంట్స్లా ఉన్నాయి. నీకు అప్పుడు తాతయ్య గారు నీకు 4 షాపులు నీ పేరు మీద రాసిచ్చారు కదా, అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్లా ఉన్నాయి అనగానే, ఒక్కసారిగా స్వప్న పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కాస్త కావ్య పేరు మీద ఉండడం గమనిస్తుంది స్వప్న. షాక్ అయిపోతుంది. ఇప్పటికైనా నమ్ముతావా? ఇదంతా కూడా మీ చెల్లి ఒక్కొక్క ఆస్తిని అమ్ముకుంటూ తాకట్టు పెట్టుకుంటూ డబ్బులని తన అకౌంట్లో వేసుకుంటుందని? ఈ రోజుకైనా ఈ విషయాన్ని అందరి ముందు అడుగు, లేదంటే నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక హ్యాండ్ ఇస్తుంది కావ్య అని చెప్పి రెచ్చగొడుతుంది స్వప్నని. ఇక అందరూ హాల్లో ఉండగా స్వప్న అనుమానంగా, అవును, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్సే కదా, కావ్య ఏం చేయబోతుంది? అయినా
ఈ ఆస్తి విషయంలో కావ్య ఎందుకు జోక్యం చేసుకుంటుంది అని చెప్పి కావ్య నీతో కొంచెం మాట్లాడాలి ఆగు అని చెప్పి అనగానే ఏంటక్క అనగానే హాల్లో అందరూ ఉంటారు. సుభాష్ అంకుల్, ఇవి నాకు తాతయ్య గారు నా పేరు మీద రాసిచ్చారు. అలాగే దీని మీద ఉన్న సర్వ హక్కులు కూడా నాకే ఉన్నాయి, కానీ అమ్ముకునే హక్కులు మాత్రం లేదన్నారు. కానీ ఇప్పుడు ఈ ఆస్తి సడన్గా కావ్య పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి అడుగుతుంది. కావ్య ఒక్కసారిగా అది స్వప్నక్క అనగానే అవును కావ్య, ఇప్పుడు నువ్వు ఈ ఆస్తిని తాకట్టు పెట్టావని మా అత్త చెప్తుందే, ఇవి ఒరిజినల్లో డూప్లికేటో చూసి నీతో మాట్లాడదామని నేను అడుగుతున్నాను అనగానే ఇక వెంటనే ప్రకాశం సుభాష్ మొత్తం చదివి లేదమ్మా ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్కి సంబంధించిందే, ఇవి కూడా తాకట్టు పెట్టావా అని చెప్పి కావ్య ఏంటిదంతా, అసలు నువ్వు రోజుకొక విధంగా రోజుకొక రకంగా ఆస్తులను తాకట్టు పెట్టుకుంటూ పోతూ ఉన్నావు, అడిగిన వాళ్ళకి సంబంధం లేదంటున్నావు, కొంపతీసి ఏదన్నా జరిగిందా, ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సుకొచ్చి మీరేమన్నా అప్పులు పాలయ్యారా, ఏ విషయమో చెప్పమ్మా అని చెప్పి సుభాష్ అందరి ముందు అడుగుతాడు. సభాష్ అన్నయ్య ఇంకా లాలించి అడిగితే ఈ మహారాణి చెప్తుందేమో, ఒకసారి ట్రై చేయండి, ఇప్పుడు అర్థమవుతుందా, రోజు రోజుకి ఆస్తులని ఈవిడ గారు తాకట్టు పెట్టి డబ్బు మొత్తం అకౌంట్లో వేసుకొని ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదామని చూస్తుంది, ఇలాంటి దాన్ని ఏం చేయాలి అని చెప్పి రుద్రాణి ఇక పెద్ద గొడవ పెడుతుంది. ఇక ఒక్కసారిగా ఇక అదే టైంలో కళ్యాణ్ మళ్ళా వస్తాడు. ఏంటి మా వదిన డబ్బు మొత్తం కూడా తీసుకొని ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా, కానే కాదు, మా వదిన నిప్పు లాంటిది, ఎవరు డబ్బులు ఆశించదు. సరే అత్త, మీరు చెప్పినట్టుగానే ఇక కావ్య వదిన డబ్బు మొత్తం కూడా తీసుకొని ఎక్కడికోనో వెళ్ళిపోతుందని అంటున్నారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఈరోజు కావ్య వదిన తాకట్టు పెట్టిన డబ్బుని సమానంగా హక్కు వేసి ఈ సమానమైన అప్పు కూడా తీరిస్తే రేపొద్దున్న ఆస్తి కూడా సమానంగా పంచుకోవచ్చు, ఏమంటారు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. అవునత్త, ఎంతసేపు నీకు అన్యాయం జరిగిందని ఈ ఇంటి ఆడపిల్లవని నీకు ఆస్తి కావాలని అడుగుతావు తప్పించి ఇంటి అప్పులు కూడా పంచుకోవాలి కదా, ఏ వదిన, ఏమంటారు వదిన అనగానే కరెక్ట్గా చెప్పావు కళ్యాణ్, నిజమే, ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి ఎంత ఉందో అప్పు కూడా అంతే ఉంది, నేనే అప్పు చేశాను, ఇక చాలా వరకు బిజినెస్ పెంచాలని చూశాను, కానీ అనుకోకుండా నష్టం జరిగింది, ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే ఇక ఆస్తిని కొంత తాకట్టు పెట్టాల్సి వచ్చింది, అందుకే పెట్టాను, ఏమంటారు రుద్రాణి గారు, ఇప్పుడు నన్ను మీరు కొడతారా లేదంటే ఆస్తిని తీసుకుంటారా, తీసుకోకూడదని లాయర్ గారు చెప్పారు, ఎవరికి హక్కు లేదని కూడా చెప్పారు, ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు అని చెప్పి ఇక కావ్య అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అప్పు మేము కట్టాలా, మా వల్ల ఏమవుతుంది, ఆస్తి నువ్వు అనుభవిస్తూ అప్పులు మేమెందుకు కట్టాలి అని చెప్పి దానిలక్ష్మి అంటుంది. అవును చిన్నత్తయ్య, ఆస్తి మొత్తం కూడా ఉమ్మడిగా ఉన్నదే, ఈ ఆస్తిలో ఎంత ఉందో అప్పు కూడా అంతే ఉంది, ఇక మీదట నన్ను ఎవరు క్వశ్చన్ చేసినా అప్పును తీర్చగలిగితేనే నన్ను క్వశ్చన్ చేయండి, లేదంటే లేదు అని చెప్పి ఇక కావ్య ఊహించని షాక్ ఇస్తుంది. ఇక దెబ్బకి నోటి వెంట మాట రాదు. ఇక ఇదంతా కూడా ఫారెన్ కథంతా కూడా రుద్రానికి అర్థమవుతుంది. ఫారెన్ వెళ్ళబోతుందని ఇక అనామికకి చెప్పగానే అనామిక ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఇక అప్పుడు తెలుస్తుంది అసలైన విషయం అనామికకి. అంటే ఇక నందగోపాలకి సంబంధించిన డీటెయిల్స్ కోసం వీళ్ళు ఫారెన్ వెళ్తున్నారా, వీళ్ళు ఫారెన్ ట్రిప్ ఎలా వెళ్తారో నేను చూస్తాను, అక్కడికి ముందే మనమే వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా డబ్బుని, మన దగ్గర డబ్బుంటే అక్కడ డబ్బు ఉందని అక్కడికి వెళ్తున్నారంటే ఏదో పెద్ద స్కానే వేస్తున్నారు, ఈ విషయంలో మనమే ముందు వాళ్ళకంటే ముందు వెళ్ళాలి అని చెప్పి అనామిక రాంగ్ స్టెప్ తీసుకుంటుంది. వాళ్ళ నందగోపాల్ వాళ్ళ ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనమే ముందు వెళ్ళి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ఇక ఏ విషయము బయట పెట్టద్దని, అసలు మాకు సంబంధం లేదని చెప్పేలా చేయాలి అని చెప్పి అనామిక ఇక అనుకుంటుంది. నందగోపాల్ వాళ్ళ ఇక ఫామ్ హౌస్ ఈ ఇంటికైతే అనామిక బయలుదేరుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫారెన్లో ఎవరున్నారు, ఇక్కడైతే తనకు సంబంధించిన అన్నయ్య ఉన్నాడు, తన్ను కలవాలి, ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాడికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్తే వాడి మొత్తానికి ఇక ఎక్కడికి కూడా ఎవరికి వెళ్ళడానికి లేకుండా చేస్తాడని చెప్పి ఇక అనామిక సామంత్ ఇక అనుకున్న ప్రకారమే ఇక నందగోపాల్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తారు. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి చెప్పాను కదా, ఖచ్చితంగా
ఇప్పుడు గనక నందగోపాల్ కోసం మేము ఫారెన్ వెళ్తున్నామని మీరు అందరికీ తెలిసేలా చేయమని ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కలవడానికి అసలైన దొంగ బయటకు వస్తుంది. అది ఎవరు అన్నది ఈరోజు నైట్ తేలిపోతుంది అని చెప్పి రాజ్, కావ్య, పోలీస్ ఆఫీసర్ ముగ్గురు కలిసి ఇక నందగోపాల్ ఫామ్ హౌస్కి వెళ్తారు. అక్కడ నందగోపాల్కి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉంటాడు. ఇక వెంటనే అనామిక వెళ్ళి, ఏంటి నందగోపాల్ వాళ్ళ అన్నయ్యవా, నువ్వు కజిన్వా, నీకు ₹1,00,00,000 ఇస్తాను, నందగోపాల్ది హత్య కాదు, ఆత్మహత్య కాదు, అసలు ఏమీ కాదని సైలెంట్గా ఊరుకో అంతే. అయినా ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళి ఇక ఎవరున్నారు అక్కడ, ఫారెన్లో ఎవరెవరు సెటిల్ అయ్యారు, నందగోపాల్కి వివరాలన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అతను నందగోపాల్కి అక్కడ ఎవరూ లేరు, ఇక్కడే ఉన్నారు అనగానే, అబద్ధాలు ఆడమాకు, మీరందరూ కలిసి ఏదో గూడు పుట్టని చేయబోతున్నారు. ఆ రాజు నిన్ను కలిశాడు కాదు, నువ్వే కదా ఫారెన్ విషయం అంతా కూడా చెప్పావు, ఫారెన్లో మీ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చావు, మర్యాదగా నిజం చెప్పు అని చెప్పి అనామిక ఆ మనిషి మీదకి వెళ్ళి కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే వెంటనే అక్కడికి పోలీసులు అలాగే రాజ్, కావ్య ఇక కనిపిస్తారు. సామంత్ ఒక్కసారిగా ఎవరు అని చెప్పి చూసేసరికి పోలీసులు చుట్టుముడతారు. అనామిక వెంటనే, ఎవరు మీరు, కావ్య అనగానే, కావ్యనే, నువ్వేంటి ఎక్కడున్నావు అనగానే, నేనెందుకు ఇక్కడుంటాను, ఏదో నార్మల్గా వచ్చాను అనగానే, చాలా ఆపు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఆడదానివని కూడా చూడను అని చెప్పి అంటుంది కావ్య. ఏం చెప్పాలి, నాకేమీ తెలీదు అనగానే, నందగోపాల్ అనే వ్యక్తి చనిపోయాడు, తనకు సంబంధించిన వాళ్ళ అన్నయ్యని కలవాల్సిన అవసరం నీకేముంది, ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు అని నువ్వు అందరి ముందు మీ అన్నయ్య గురించి ఏమీ చెప్పకని ఎందుకు చెప్తున్నావు, ముఖ్యంగా డబ్బు కోసం, డబ్బు ఇస్తానని డబ్బు తీసుకొని ఎందుకు వచ్చావు, నిన్ను ట్రాప్లోకి, సైడ్ ట్రాప్ తింపడానికే మేము ఫారెన్ నాటకం ఆడాం, ఫారెన్ మేము వెళ్తున్నామని నువ్వు నిజం తెలుసుకొని ఇక ఎక్కడో కన్నంలో ఉన్న ఎలుకని రప్పించాలంటే, లోపల నుంచి నిన్ను రప్పించాలంటే ఈ నాటకం ఆడక తప్పలేదు. అసలు ఫారెన్ వెళ్ళడమే ఒక కళ, నిజానికి ఫారెన్లో ఎవరూ లేరు, నందగోపాల్కి ఒక బ్రదరే ఉన్నాడు, తను చనిపోయాడని తెలుసుకొని ఆ బ్రదర్ని కలవాలని మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు కరెక్ట్గా దొరికిపోయావు. చూడండి ఎస్ఐ గారు, ఇది ఇప్పటికీ ఇక దీన్ని చూస్తుంటే నాకు ఇక్కడికిక్కడే చంపాలనిపిస్తుంది, కానీ దీనికి అరెస్ట్ చేసి లోపల వేయడానికి ఇంతకంటే మీకు సాక్ష్యం కావాలా అనగానే, ఇక పోలీస్ ఆఫీసర్, మీ బుర్ర మేడం, మీరు చెప్పినట్టుగా నేను చేయడం వల్ల ఈరోజు అసలు ఎవరు దొంగలు అన్నది బయట పెట్టగలిగాము. పదండి సామంత్, మీరు ఆ అనామిక ఇద్దరు నందగోపాల్ని చంపారని మాకు సాక్ష్యం ద్వారా తెలిసింది, మీ సాక్ష్యాలే మాకు అసలైన సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్లో మీరు ఇక ఈ ఫామ్ హౌస్లో నందగోపాల్తో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇప్పుడే మాకు అందాయి. నువ్వు నందగోపాల్ని రెచ్చగొట్టి కావ్య వాళ్ళ కంపెనీ అలాగే వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మొత్తం కూడా జప్తు జరగాలని నందగోపాల్ని అడ్డం పెట్టుకుని కథంతా అల్లావు, చివరాఖరికి నందగోపాల్ నీకు అడ్డంగా మిగిలారని చంపించేశావు. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం గ్యాదరింగ్ చేశాము. నువ్వు ఈరోజు నీ నోటితోనే ఒప్పుకున్నావు, ఈరోజు నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు, పదానాడు అని చెప్పి ఇక అనామికని, సామంత్ని ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఇక జీప్ ఎక్కించి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాడు. డబ్బు ఎక్కడుందో ఇక నందగోపాల్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే అనామిక దగ్గరే డబ్బు మొత్తం ఉంటుంది. ఆ డబ్బంతా పోలీసులు తీసుకొని బ్యాంకు వాళ్ళకి అలాగే ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ సెటిల్మెంట్ చేస్తారు. జరిగిన విషయంలో కావ్యరాజ్ ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య కళావతి, నువ్వు చెప్పినట్టుగా ఈ డ్రామా వేయడం వల్లే ఈరోజు అనామికని పట్టుకోగలిగాం, లేదంటే ఎప్పుడు పట్టుకునే వాళ్ళం. అసలు ఈ అనామిక ఇలాంటి విషయాల్లో ఇక తలదూరుస్తుందని అస్సలు ఊహించలేదు తెలుసా అనగానే, మరి ఏమనుకుంటున్నారండి, ఈ అనామిక నాకు ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేసి కిరీటం విషయంలో కూడా చాలా పెద్ద గ్యాంబ్లింగ్ ఆడింది, అప్పుడే అనుకున్నాను అనామిక చాలా చాలా డేంజరస్ ఫెలో అని. అందుకని ఒకరోజు ఈ విషయంలో అనామిక ఏమన్నా చేస్తుందా అని చెప్పి ఊహించాను. అసలు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రుద్రాణి గారికి ఇచ్చి మరి ఇంట్లో గొడవలకి పెట్టడానికి కారణం ఎవరా అని చెప్పి ఇక నేను
మొత్తానికి చూసేసరికి అనామిక అని చెప్పి విషయం తెలుసుకున్నాను. అనామిక అసలు ఎందుకు ఇలా చేస్తుందని అనామికని ఒక కంట కనిపెట్టమని అక్కడ ఒక నా ఫ్రెండ్ని అనామిక కంపెనీలో జాయిన్ చేశాను. అప్పుడు తెలిసింది అనామిక నందగోపాల్ అనే వ్యక్తితో ఇక పరిచయాలు ఉన్నాయని. అప్పుడు అసలు విషయాలు బయట పెట్టడానికి ఫారెన్ డ్రామా ఆడమన్నానండి అని చెప్పాను. కానీ ఏదైతేనేమి మొత్తానికైతే మన ఆస్తి మనకు దక్కింది, మనకి ఎలాంటి అప్పు లేదు, మనం ఎంతో రిలీఫ్ అయిపోయామో కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక కళ్యాణ్ పరుగున వచ్చి అన్నయ్య నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే ఏ న్యూస్ ఏంట్రా ఏమైంది అనగానే తాతయ్య కోమాలోంచి స్పృహలోకి వచ్చాడు. తాతయ్య గురించి ఇంట్లో అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు. మీరిద్దరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇక ఇప్పుడే రింగ్ అయింది. అందుకే మీరు ఇక్కడే సరౌండింగ్స్లోనే ఉన్నారని తెలుసుకొని వచ్చాను. ఇప్పటికైనా ఈ విషయం చెప్పన్నయ్య అనగానే నేను చెప్పేదేముందిరా, మొత్తానికి అందరికీ విషయం తెలిసిపోయే ఉంటుంది, న్యూస్లో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతూనే ఉంది కదా అని చెప్పనగానే ఇక దుగ్గిరాల కుటుంబం హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అక్కడ టీవీల్లోనూ ఆటల్లోనూ రాజ్ అలాగే కావ్య అనామిక గురించి మొత్తం చెప్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంటుంది. నేను ఇంత ఘోరంగా ప్రవర్తించానా, కావ్యని అపార్థం చేసుకున్నానా, కావ్య కనుక ఈరోజు లేకపోయింటే ఈరోజు కుటుంబం అంతా నిర్దాక్షిణంగా బయట ఉండేది అని చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది. ఇక సీతారామయ్య గారు కళ్ళు తెరిచి సృహలోకి వచ్చి చిట్టితో మాట్లాడతాడు. నా మనవరాలు నా మనవడు కావ్యరాజు ఎక్కడ, వాళ్ళిద్దరూ నా గురించి ఎంతగానో తాపత్రయం పడ్డారు. నేను కోమాలోనే ఉన్నప్పుడే నా దగ్గర కూర్చొని కావ్య బోరున ఏడ్చింది. తాతయ్య గారు ఇలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయం నాకు కోమాలో ఉన్నప్పుడు చెప్తూనే ఉండేది. కానీ నిజానికి కావ్యరాజు ఉండటం వల్లే ఈరోజు నేను సృహలోకి వచ్చాను. వాళ్ళిద్దరూ నాకు రోజు కూడా ఏదో ఒక విధంగా తాతయ్య ఇది తాతయ్య అది తాతయ్య అని చెప్పి నా మనవరాలు నాకు ఇక మాటలతో తెరఫీలాగా రోజు కూడా సృహలోకి ఎప్పుడు వస్తారు తాతయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉండేది అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే రాజ్ కావ్య అందరినీ చూసి చాలా సంతోషపడతాడు. ఇక ధాన్యలక్ష్మి రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించండి మావయ్య గారు, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, కొంతమంది దుష్ట శక్తులు నన్ను ఆవహించాయి అని చెప్పి రుద్రాణి వంక చూస్తూ ఉంటుంది. కావ్యకి పర్సనల్గా రెండు చేతులు పట్టుకొని మనస్ఫూర్తిగా సారీ చెప్పి కళ్యాణ్ నీ భార్య అప్పును తీసుకొని మన ఇంటికి రారా, నాకు చాలా లోపల బెంగగా ఉంటుంది, నా కొడుకు నా నుంచి దూరమైనప్పటి నుంచి నేను ఏ రకంగా ప్రవర్తిస్తున్నానో నాకు తెలియట్లేదురా అనగానే ఇక త్వరలోనే అప్పు ట్రైనింగ్ పూర్తి చేసుకొని వస్తుందని ఇక కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే దుగ్గిరాల కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక మునుముందు ఎపిసోడ్స్లో రుద్రాని ఏ రకంగా అనామికని ఇడిపిస్తుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.